ఇది హైలైట్ అసలు. అన్నా నువ్వే గెలుస్తున్నావు. మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటలతో బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి ఓ వ్యూహాలు ఎదురుపడ్డ నేతలు అప్యంగా హత్తుకొని గెలుపు నీదేనన్న మల్లారెడ్డి. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలోనే మల్లారెడ్డి ఆయన అల్లుడి అసెంబ్లీ స్థానాలంటూ కొన్ని చూస్తున్నాం. సో ఇద్దరు మల్లారెడ్డి అల్లుడు, మల్కాజ్గిరి నుంచి మల్లారెడ్డి అల్లుడు, మేడ్చల్ నుంచి మల్లారెడ్డి ఇద్దరు కూడా ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. కానీ మల్లారెడ్డి నిన్న ఒక ఫంక్షన్ కలుస్తూ అన్నా నువ్వే గెలుస్తున్నావు ఫోటో దిగి, అసలు మామూలు ప్రేమ కాదు, అసలు ఈటల మీద తనకి ఎంత ప్రేమ ఉందో ఆ వీడియో చూస్తే అర్థమైంది వాస్తవంగా. అంటే ఈటల కోసం మల్లారెడ్డి ఏ విధంగా ఇంటర్నల్గా ప్రచారం చేస్తున్నాడో కూడా మనం అర్థం చేసుకోవాలి వాస్తవంగా. రాసి పెట్టుకోండి మిత్రులారా, బీఆర్ఎస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈటల గెలవాలని చెప్పేసి కార్యకర్తల నుంచి నాయకుల వరకు అందరూ కూడా ఈరోజు సబ్బండ వర్గాలంతా కూడా ఆయన గెలుపును ఆకాంక్షిస్తున్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా మల్లారెడ్డి లాంటి వాళ్ళైతే ఈరోజు సరే తన స్వార్థం ఉండొచ్చు, రేపు వచ్చేటువంటి రేవంత్ రెడ్డి నన్ను టార్గెట్ చేయొద్దు అంటే ఇట్లాంటి సపోర్ట్ నాకు కావాలి, సో ఇట్లాంటి వాళ్ళు గెలిస్తే నాకు అండగా ఉంటారని అనుకోవచ్చు. కానీ ఈరోజు క్యాడర్ నుంచి మొదలుపెట్టుకుంటే బీఆర్ఎస్ క్యాడర్ కానీ కాంగ్రెస్ క్యాడర్ కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈటల గెలుపులో గెలవాలి అనే దాంట్లో ఒక రకమైనటువంటి నరేషన్ బిల్డ్ అవుతుంది వాస్తవంగా. ఈరోజు ముస్లిం కమ్యూనిటీ మెజారిటీ ముస్లింలంతా కూడా ఈటలను గెలిస్తేనే బాగుంటుంది, సౌమ్యుడు రేపటి తెలంగాణకు ఆయన కాబోయే ఆశకిరణం కాబట్టి ఆయనను కూడా ఈరోజు పెద్ద ఎత్తున గెలిపించుకోని చెప్పేసి అన్ని వర్గాల వాళ్ళు మైనార్టీలు అందరూ కూడా ఈరోజు ఆయన కోసం పోరాడుతున్నారు, ఆయన కోసం ఈరోజు కష్టపడుతున్నారు వాస్తవంగా. నిజంగా కూడా ఆయన ఇప్పుడు చేస్తున్న ప్రచారం అంతా కూడా మెజారిటీ పెంచుకోవడానికే. ఆయన గెలుపు ఖాయమైపోయింది. ఒకవైపు రాగిడి లక్ష్మారెడ్డి ఎక్కడ కూడా కనీసం ప్రచారం చేస్తున్నటువంటి దాఖలాలు కనబడతలేవు. ఇంకోవైపు సునీతా మహేందర్ రెడ్డి అసలు బయటకు వస్తుందో వాళ్ళు తెలిస్తే కేవలం చిన్న మీటింగ్లు అటెండ్ కార్యకర్తల మీటింగ్లు అటెండ్ అవుతుంది తప్ప ఎక్కడ కూడా ఆమె ప్రచారం చేస్తున్నటువంటి దాఖలాలు. కానీ ఈటల రాజేందర్ సంబంధించినటువంటి క్యాడర్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క దశలను అన్ని ఇంటింటికి చుట్టూ వస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ భార్య సతీమణి ఎవరైతే ఉన్నారో జమున గారు అపార్ట్మెంట్స్ తిరుగుతూ ఉన్నారు, వాళ్ళ కోడలు ఎవరు ఆమె క్షమిత అనుకుంటా, ఆమె ఇంటింటి ప్రచారం చేస్తూ ఉంది. వీళ్ళు కాకుండా క్యాడర్ హుజరాబాద్ నుంచి చాలా పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు వారిగా పంచుకొని ఈటల రాజేందర్ని గెలిపించుకోవాలి, లేకపోతే తెలంగాణలో చాలా విపత్కరమైన పరిస్థితులు మనం చూస్తాము. అలాంటి వాళ్ళు ఉండాలి. అలాంటి నేత ఉంటే కనుక రేపు జరగబోయేటువంటి మార్పులో భాగంగా లేదంటే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే ఈటల రాజేందర్ లాంటి వ్యక్తి ఈరోజు ఖచ్చితంగా చట్టసభల్లో ఉండాలి అని కోరుకుంటా ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ఆయన ఎంపీగా గెలిచిన తర్వాత ఈరోజు మంచి పొజిషన్లో ఉంటాడు, కేంద్రంలో కీలకమైనటువంటి పొజిషన్లో కూడా ఉండేటువంటి అవకాశం ఉంది వాస్తవంగా. మీరు రాసి పెట్టుకోండి మిత్రులారా, రేపటి భవిష్యత్తు భారతదేశానికి సంబంధించినటువంటి పరిపాలనలో భాగంగా ఈరోజు కేంద్ర బీజేపీ వస్తుందని తెలుస్తోంది. ఇక్కడ తెలంగాణకు పెద్దపీట వేసేటువంటి అవకాశం అయితే చాలా బలంగా ఉంది వాస్తవంగా. ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు చాలా మందికి అవకాశాలు వస్తాయి. ఇక కిషన్ రెడ్డి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన నేషనల్ ప్రెసిడెంటే కాబోతున్నాడు వాస్తవంగా చెప్పాలంటే. సో ఇలాంటి అవకాశాలు తెలంగాణకు రాబోతున్నాయి కాబట్టి ఈరోజు ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు గెలవాలని చెప్పి ఆకాశం మొట్టమొదటి మేము కూడా ఉంటాం వాస్తవంగా. ఎందుకంటే ఓపెన్ చెప్తున్నాం, ఒక ఇద్దరు ముగ్గురు గెలవాలని చెప్పి ఓపెన్ చెప్తాం మేము. ఎందుకంటే ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు కానీ కొండ విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు కానీ ఖచ్చితంగా గెలవాలి. వాళ్ళు పార్టీలకు అతీతమైన వ్యక్తులు వాస్తవంగా. పార్టీలకు కులాలకు మతాలకు అన్ని వర్గాలకు అతీతమైన వ్యక్తులు అందరి వాళ్ళంతా కూడా వాళ్ళు గెలవాలి వాస్తవంగా. నెక్స్ట్ దిశ మందా నామినేషన్ తిరస్కరణ, బీఎస్పీ అభ్యర్థిగా పేర్కొని బీఫామ్ సమర్పించని జగన్నాథం. నాగర్ కర్నూలులో కీలక పరిణామం అంటూ ఒక న్యూస్ చూస్తా ఉన్నాం కదా. పోలింగ్ ఎట్ 61%. 13 రాష్ట్రాల్లోని 88 లోక్సభ స్థానాల్లో రెండో దశ ఎన్నికలు. త్రిపురలో అత్యధికం, యూపీలో అత్యల్పం. ఎన్క్రిప్షన్ తొలగిస్తే భారత్ నుంచి వెళ్ళిపోతాం, ఢిల్లీ హైకోర్టుకు వాట్సాప్ స్పష్టమట. కొత్త ఐటీ రూల్స్ 2021లోని రూల్ 4/2ని సవాల్ చేస్తూ వాట్సాప్, ఫేస్బుక్, మెటా దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. కొత్త రూల్తో వినియోగదారులకు తమపై ఉన్న నమ్మకం దెబ్బతింటుందని, ఎన్క్రిప్షన్ విధానాన్ని తొలగిస్తే తాము భారత్ నుంచి వెళ్ళిపోతానని ఈ సందర్భంగా వాట్సాప్ కోర్టుకు స్పష్టం చేసింది. డేటా అడిగితే మాత్రం వీళ్ళు ఇయ్యరు.